దోస్తులందరికీ నమస్తే. బాగున్నారా? ఇవాళ మనం ఏం కూర చేసుకుందామంటే ఆలుగడ్డ కుర్మా. దీన్ని ఎట్లా చేయాలో చెప్తా ఇనుకోండ్రి. కాజు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఈ గరం మసాలాలు అన్నీ తీసి పెట్టుకోండ్రి, సరేనా? అట్లనే టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కోసి పెట్టుకోండ్రి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తీసి పెట్టుకోండి. నేనైతే కిలోకి ఆలుగడ్డకి తీసుకున్నా. అర్థమైందా? ఆలుగడ్డని ఉడకబెట్టి పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులో పల్లీలు, నువ్వులు, ధనియాలు, కాజు అన్నీ వేయించి పెట్టుకోండి. వేయించినాక మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆ లోపల మనకు వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన వీడియోలు కావాలని కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు మనం కాజులు, గరం మసాలా అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టుకున్నాక మనం మిక్సీలో పట్టుకోవాలి. ఇవన్నీ పొడి కావడానికి దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసినాం 2 స్పూన్లు. ఇప్పుడు మా అక్క అయితే మిక్సీ పడుతుంది. ఇంట్లో ఇంత పొడి కాగానే ఇంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసింది. ఇక చూడు మిక్సీ పట్టింది. ఇలా కొంచెం నీళ్ళు కూడా పోసినట్టుంది. ఇక ఆలుగడ్డని ఉడకబెట్టి ఇట్లా కట్ చేస్తుంది చూడు. ఇలా చిన్నగా కట్ చేయొద్దు కానీ మరి పెద్ద కట్ చేయొద్దు. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. ఇలా 2 స్పూన్ల నూనె పోయండి ఇప్పుడు చూపించినట్టు. అర్థమైందా? ఇలా గరం మసాలాలు వేయండి. జీలకర్ర, ఆవాలు, సాజీరా, లవంగాయలు, పట్ట, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటాయి ఆ మసాలాలు వేసుకోండి ఇక చూపించినట్టు. అర్థమైందా? ఇప్పుడు ఉల్లిగడ్డ వేయండి, బాగా వేగనియాలి. ఇట్లా జర దోరగా వేగినట్టు, ఎర్రగా అయినట్టు అయితే అప్పుడు మనకు వేగినట్టు చూపిస్తాను, ఆగుండ్రి. ఇప్పుడు వేగినాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసి మంచిగా వేయించుకోండి. ఇంట్లోనే అల్లం ఎల్లిగడ్డ 1 స్పూన్నర, పసుపు 1 స్పూను, చిన్న స్పూను. ఇంట్లోనే ఇంత వేగినాక టమాటా ముక్కలు కట్ చేసినాయి. ఈ ముక్కలన్నీ కూడా వేంపాలి. బాగా ఉడికినట్లు గిట్ల కనిపిస్తుంది. కనిపించినాక మూత పెట్టి తీయండి. ఇప్పుడు నేను ఇందాక నూరు పెట్టుకున్న పేస్ట్ అంతా లేచి వేస్తున్నా. పేస్ట్ వేసి అందులోనే ఇంత ఉప్పు వేసి 2 స్పూన్లు వేసినాను. వేసి బాగా కలపండి. మంచిగా కలిపి ఇది కుత ఉడకాలి. మూత పెట్టి పెడతా. ఇప్పుడు ఇందాక చేసి పెట్టిన పేస్టు, పెరుగు కొంచెం తీసుకొని అది మజ్జిగలా చిలుక్కొని అది కూడా పోసేయాలి. అగో 2 తీసి మనం అందులో పోసేసినాం. బాగా మళ్ళీ కుత ఉడకాలి. ఉడకడానికి ఉడికినాక ఆలుగడ్డలు తీసేసేసినాం. మంచిగా ఆలుగడ్డలు బాగా ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. మళ్ళీ మూత పెట్టి ఇట్లా కుత ఉడికినాక గరం మసాలా, కొబ్బరి పొడి 2 స్పూన్లు వేయాలి. ఇలా చూపించుడు మర్చిపోయినాం. ఇగో మన ఆలుగడ్డ కుర్మా ఇట్లా రెడీ అవుతుంది. మంచిగా తినుండ్రయ్యా.